అన్న నమస్తే, మీ పేరు అన్న? నా పేరు నాగరాజు అన్న. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారన్న ఆటో ఫీల్డ్లో? నేను 14 ఏళ్ళు అవుతుంది. 14 ఏళ్ళు అవుతుంది. ఫ్రీ బస్సు పెట్టిన తర్వాత మీ పరిస్థితి ఎలా ఉందన్న? ఏది బాగా ఇబ్బంది పడుతున్నారు? ఆటో డ్రైవర్లను మోసం చేశాడు చంద్రబాబు నాయుడు అంటున్నారు, నిజమేనా అది? మోసం చేశాడు అనే కంటే కూడా చేసిన వాగ్దానం నెరవేర్చుకున్నాడు, అదొకటి మెయిన్. అది వాళ్ళ ప్రకారం వాళ్ళు చేశారులే. కానీ అయితే ఇక్కడ కారణం ఏంటంటే మాకు టౌన్లోకి వచ్చేసరికి ఒక మ్యాక్సిమం 40% దెబ్బ తగిలింది నాకైతే. టౌన్లో తిరిగే వాళ్ళకి, పల్లెటూరులో చుట్టూ తిరిగే వాళ్ళకి మాత్రం 90% కొట్టేసింది. వాళ్ళకి 90% అసలు. ఓ రోజు 400-500 తోలుకునే వాళ్ళు కూడా 200-300 తీసుకెళ్ళలేని పరిస్థితి వాళ్ళది. ఇక్కడ మేమైతే 500-600 తోలగలుగుతున్నాం, కానీ అటో ఇటో చేసి ఏదో ఒకటి చేసి అక్కడ వాళ్ళు 200-300 కూడా తోలలేని పరిస్థితి. మరి దారుణంగా ఉంది. దానికి మనకు టౌన్కి ట్రాఫిక్ ఎక్కువైంది, యాక్సిడెంట్లు అవుతున్నాయి, లేకుంటే ఆటో డ్రైవర్లో నియంత్రణ లేకుండా పోతుంది, ఎట్లా పడితే అట్లా తోలుతున్నారనే దానికి మీరు అసలు టౌన్ పరిధిలో ఎన్ని అగ్రిమెంట్లు ఇస్తున్నారు, పర్మిట్లు ఎన్ని చేస్తున్నారు టౌన్ పరంగా? పర్మిట్లు ఎప్పుడు ఆపుతారు? అసలు ఆపుతారా లేదా? గుంటూరు టౌన్కి విజయవాడలో ఎప్పుడో ఆపారు పర్మిట్లు, గుంటూరుకి ఇంతవరకు ఆపలే. ఇప్పుడు 2009 కాడ నుంచి మేము ఆపుతాం అంటున్నారు. పర్మిట్లు ఇంతవరకు ఆపలే. మీరు నియంత్రణ పర్మిట్లు ఆపకుండా బండి టు బండి ఇస్తానే ఉంటే ట్రాఫిక్ పెరిగిపోక ఏమవుతుంది, యాక్సిడెంట్లు కాక ఏమవుతాయి టౌన్లో? ఇప్పుడు మరి ఇచ్చిన వాగ్దానం ప్రకారం 15,000 ఇస్తున్నారన్న, మీకు ఎలా ఉపయోగపడతాయి అన్న? మీకు ఉపయోగించుకునే వాళ్ళకి బాగానే ఉంటుందన్న. ఏదో మందు తాగి కొద్దిగా అటు తిరిగే వాళ్ళకి దానికి మనం చేయలేము, కానీ ఉపయోగించుకొని కుటుంబ పరంగా సంసార పరంగా బతికేవాడికి అయితే బాగానే ఉంటుంది. ఇప్పుడు మా అమ్మాయి ఉంది, ఫీజు కట్టుకోవాలి, నేను టయానికి ఉపయోగపడ్డాయి. ఇప్పుడు వస్తాయి, దానికి కూడా ఇంకొక 5,000 వేస్తే 10-20,000 ఫీజు కట్టుకోగలుగుతాం. అది వాస్తవం. సంక్షేమ పథకాలు ఏమన్నట్లేదన్న? మరి ఈ డబ్బులు వస్తే అటు కడతామంటున్నారు, తల్లికి వందనం ఇలాంటివి వచ్చినాయి. అవి కూడా వచ్చినాయి, రాలేదని కూడా కాదు, వచ్చినాయి, అవి కూడా వచ్చినాయి. కాకపోతే కుటుంబం తర్వాత ఎన్నో ఖర్చులు ఉంటాయి కాబట్టి దీనికో ఉపయోగించుకోవాల్సి వచ్చింది. అది విషయం. అంటే ఈ సంక్షేమ పథకాలు అందట్లేదు, ఆటో డ్రైవర్లకు ఆపేశారని ఒక ప్రచారం చేశారు, అది వాస్తవమే? అదేం లేదు. వాహన మిత్ర పథకం ఒకటి, తల్లికి వందనం పథకం ఒకటి, ఈ సంవత్సరానికి 3 సిలిండర్లు నాకు ఒకటి పడింది, రెండోది పడలేదు వాస్తవంగా, ఒకటి పడింది. అది విషయం. ఇంకేం అందుతున్నాయన్న? ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం గత 5 సంవత్సరాలకి ఇప్పటికి మీరు గమనించిన తేడాలు ఏమున్నాయన్న? గమనించిన తేడాలా? చాలా అరాచకం పోయిన ప్రభుత్వంలో ఉంది. ఇందులో అయితే అదే లేదు మెయిన్. చిన్న లాజిక్ చెప్తానన్నా. పోయిన ప్రభుత్వంలో ఏం జరిగిందంటే వాహన మిత్ర 10,000 ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి, దానికి అబ్జెక్షన్ పెట్టడానికి లేదు, ఇచ్చాడు, అందరికి ఇచ్చాడు, తీసుకున్నాం. కానీ ఆ 10,000కు తోడు ఆయన దిగిపోయేసరికి 4,500 5,000 రూపాయలు పెనాల్టీలు కట్టాం మేము. పెనాల్టీలు కట్టాం. ఆటో బ్రేక్ పోయినప్పుడు ఈ చలానాలు కడితేనే బ్రేక్ చేస్తా ఉన్నారు ఇన్స్పెక్టర్ గారు. ఆ చలానాలు కట్టిన తర్వాత బ్రేక్ అయింది బండి. అయితే 4,500 5,000 పడింది. అట్లా చేయకుండా ఈ గవర్నమెంట్ కూడా కొద్ది నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటుంది. మనం ఫ్రీ పథకం ఇస్తున్నాం కదా, ఆటో డ్రైవర్ ఆడ దొరికితే ఆడ ఫోటో కొట్టేసి అని ఇబ్బంది పెడదాం, ఈ లేకుండా చూడమని చెప్పాను. కొద్దిగా రిక్వెస్ట్. ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుందాం అన్న. మరి ఇప్పుడు గడిచిన 5 సంవత్సరాల్లో రోడ్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు రోడ్లు ఎలా అనిపిస్తున్నాయి? రోడ్లు మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయి అన్న. అందులో చెప్పుకోవాలి బాగలేదు అనే రోడ్డు లేదు, బ్రహ్మాండం చేశారు. ఇంకా చేయాల్సినవి కూడా సూపర్గా చేస్తున్నారు. ఎక్కడ పట్టినా రోడ్డు వెడల్పులు కానీ, కాలువలు కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ బ్రహ్మాండం చేస్తున్నారు. వర్క్ మాత్రం నెంబర్ 1 చేస్తున్నారు టౌన్లో. అంటే ఈ రోడ్లు వేయడం వల్ల మీకు ఎలాంటి ఖర్చులు తగ్గుతాయి అన్న? మెయిన్ ఆటో రిపేర్ రాకుండా ఉంటుందన్న, టైర్లు పోకుండా ఉంటాయి. దాని నుంచి ఇంకా మైనర్ రిపేర్లు రాకుండా ఉంటాయి, యాక్సిడెంట్లు కాకుండా ఉంటాయి. గుంతలలో పడి చిన్న వర్షాలకి బైకులు వేసుకొని పోయేవాళ్ళు, లేకుంటే ఆటోలో పోయేవాళ్ళు టైంకి తీసుకెళ్ళాలి పిల్లల్ని స్కూల్కి. ఏదో ఆలోచనలు వెళ్ళిపోతుంటాయి, ఎక్కడ ఉంటుందో తెలియదుగా నెలలో. అది విషయం. అంటే ఈ రోడ్లు బాగా వేయడం వల్ల మీకు ఖర్చులు కూడా కలిసి వస్తున్నాయి అంటారు? బాగుంది, రోడ్లు బాగున్నాయి, ఇబ్బంది ఏం లేదు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా చెప్పదలుచుకున్నారా? చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పదలుచుకున్నాం అంతవరకే. కాకపోతే జగన్మోహన్ రెడ్డి చేసినట్టు మేము వాహన మిత్ర ఇస్తున్నాం కదా అని చెప్పేసి మీ ఇష్టం వచ్చినట్టు మళ్ళీ ఫోటోలు కొట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దని కోరుకుంటున్నాం, అంతకు మించేమీ లేదు. జగన్మోహన్ రెడ్డి దిగిపోయేటప్పుడు 5,000-6,000 రూపాయలు కేసులు కట్టిన డ్రైవర్లు చాలామంది ఉన్నారు. వాహన మిత్ర ఇచ్చిన తర్వాత కేసులు కట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ ఏమి లేదంటున్నారు కదన్న వాళ్ళు, మేము అందరికీ మంచిగా చేసాను తప్పితే. చేశారన్న, వాహన మిత్ర ఇచ్చారు, ఇవ్వలేదని నేను ఆ మాట కూడా అంటలా. కానీ ప్రత్యేకంగా నిలబడి డిపార్ట్మెంట్ వాళ్ళని నిలబెట్టి కానిస్టేబుల్ని ఫోటోలు కొట్టించిన రోజులు ఉన్నాయి, చాలా ఉన్నాయి రికార్డుల్లో. మరి అయితే ఇప్పుడు ఓవరాల్గా ఎలా అనిపిస్తుంది మీకు? ఆ పరిపాలనకి ఈ పరిపాలన మీరు గమనించారు? బాగుంది. కూటమి ప్రభుత్వం పరిపాలన, చంద్రబాబు గారి పరిపాలన బాగుంది.